హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేయబోయే వంట అలసందలతో వడలు. ముందుగా ఒక కప్పు అలసందలు తీసుకొని రాత్రిపూటే నానబెట్టుకోవాలి. ఇలా ఒక 4 అవర్స్ అలా నానితే చాలు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక 10 రెమ్మల కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గరం మసాలా, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 అల్లం ముక్కలు. ఇప్పుడు అలసందల తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం అలసందలు నానబెట్టుకున్నాం కదా, అవి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా మిక్సీ వేసుకోవాలండి అలసందల్ని పేస్ట్ లాగా మెత్తగా. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకున్నాక అందులో మనం వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మనం పిండి వేసుకోవాలి, మెత్తగా పేస్ట్ వేసుకొని ఇప్పుడు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ కలుపుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ వేడెక్కాక అలసంద గారెలు తయారు చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో. ముందుగా మనం ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం తయారీకి రెడీ చేసుకున్న వడల తయారీకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక వడలు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. ఇలా కొంచెం దూరగా వేగాక మళ్ళీ రెండో వైపు తిప్పుకొని మనం ఎర్రగా వేగేంత వరకు కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూసిన విధంగా ఇలా ఎర్రగా బాగా కాలాక రెండు వైపులా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. మిగిలిన పిండితో కూడా మనం ఇలా వడలు వేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా మనకి అలసందలతో వడలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.